పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. అయితే నాది 42 సంవత్సరాలుగా తదేకంగా నేను ఈ యొక్క విద్యలన్నింటినీ ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆయన యొక్క బలంతో ఆయన ఆశీర్వాదంతో నేను మీకు ఈ విద్యలన్నిటి చేస్తున్నా. అయితే నేను అతి గుప్తంగా నన్ను వాడకదొబ్బిన కొంతమంది జనాలు వాళ్ళ ఫ్యామిలీల వరకే, వాళ్ళ చుట్టాల వరకే, వాళ్ళ బంధువుల వరకే, వాళ్ళ కొడుకులు కోండ్లు వీళ్ళ వరకే, వీళ్ళు ఇతరులకు చెప్పలేదు నా గురించి. ఎందుకంటే వాళ్ళకేమో ఈర్ష్య అంటే ఈ రోజులలో ఏంది కలియుగం. ఏమన్నా మంచి జరుగుతుంది, ఏమన్నా నగ్గు వస్తుంది, 2 రూపాయల కిలో బియ్యం, 2 రూపాయల కిలో చక్కెర వస్తుంది, లేకుంటే గడ పోతే బంగారము 20,000కే తులం అంటే చెప్పాడు. వీడే 10 సార్లు తెచ్చుకుంటాను తయారైతాడు. వీని చుట్టాలను వన్నో దగ్గరుండి పంపిస్తాడు. అది కూడా మా దూరం మామనో లేకుంటే ఇంకోడో చిన్న ఆయన్నో లేకుంటే తమ్ముళ్ళనో తొలియాడు. ఆయన అల్లుడు, ఆయన బిడ్డే, వాని కథ, వాని కొడుకులు కుమారులు అంటే ఆ విధంగానే నన్ను చేసిండ్రు. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే వాడకదొబ్బిరు ఒక 30 మంది ఫ్యామిలీలు, వాళ్ళ ఒక్కొక్కరికి 10 మంది సంతానాలు, వాళ్ళ సర్కమస్టెన్స్, వాళ్ళ కుటుంబీకులు వాళ్ళే వాడుకున్నారు 300 మంది. అయితే మరి ఇతర దేశాలకు పోయినరు, ఇల్లు కట్టుకున్నారు. మళ్ళా వచ్చి వాళ్ళకు పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళు అయినాయి. 40 ఏళ్ళకు సంతానం కాకుండా సంతానం అయింది. కానీ నాకు మాత్రం వాడు 10 రూపాయలు నేను నాకు ఒకటి తెచ్చియలేదు. 20,000 ఉన్నాయి, పట్టు 10,000 స్వామి మాకు సంతోషంగా ఇచ్చినాడు. వాడు లేడు నాకు. కాబట్టి నాకు అవసరం కూడా లేదు. వాళ్ళకి సంతోషంగా మీకు కూడా ఏమైనా పనులు అయితే నాకు ఫోన్ చేసి చెప్తే మీరు ఎక్కడో అన్నదానం చేయరు అని చెప్తే అంతకంటే వద్దు. కానీ నాకు పైసలు వేయండి, ఫోన్పే గూగుల్ పే అని చెప్పండి నేను. ఎందుకంటే నేను ఇచ్చే వస్తువులకు కానీ మళ్ళీ వచ్చేసి నేను చేసే రెమెడీస్ యంత్రాలకు కానీ తీసుకుంటా. మళ్ళీ జాతకం చెప్తే కూడా తీసుకుంటా. నేను ఈ ఉచితంగా మాత్రం కట్న కానుకలు స్వీకరించ. నేను కట్నకాలలో ఆ దత్తాత్రేయుడు ఉన్నాడు, నా గురువు, నా దేవుడు. ఆయనకు సంఘం మీరు ఎక్కడన్నా ఆయన గుళ్ళే కానీ ఆయనకు సంబంధించిన ఆశ్రమాలలో కానీ క్షంద ఇవ్వండి. లేదనుకుంటే అన్నదానం చెప్పింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అయితే ఈ రుద్రాక్షలలో ఏంటంటే ఎన్నో రకాలు ఉంటాయి. ఈ రుద్రాక్షలలో ఏంటంటే 1 ముఖం నుంచి 2 ముఖాల నుంచి 3 ముఖాలు వరకు 4 ముఖాల వరకు రేటు ఉంటుంది. మళ్ళీ 5 ముఖాలది ఎక్కడైనా దొరుకుతుంది, అంత రేటు ఉండదు. 6 ముఖాలది కూడా తక్కువ దొరికేది, దానికి కూడా కొంచెం రేటు ఉంటుంది. 7 ముఖాలది కూడా రేటు ఉంటుంది. 8 ముఖాలది కూడా రేటు ఉంటుంది. 9 ఇంకా రేటు ఉంటుంది. 10 వరకు ఇంకా రేటు ఉంటుంది. 11 వరకు చాలా రేటు ఉంటుంది. 14 వరకు 30-40 వేలు ఉంటుంది. అట్లా రేట్లు ఉంటాయి వీటికి. వీటిని నేను కలెక్షన్ చేసిన అతి కష్టంగా ఇష్టంతో. అయితే ఇవన్నిటిని నేను ఏంటంటే వచ్చినట్టు ఇంత పైసా ఉంటుంది ఇంత ఉంటుంది అని ఖర్చు పెట్టిపిచ్చి ఇవ్వడం సాధ్యం కాదు నాకు. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే మీకు ఎన్ని ముఖాలు కావాలి, ముఖాలు మీన్స్ గీతలు, మీరు లోపల గింజలు కూడా గ్యారెంటీ ఉంటాయి,
కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈ రుద్రాక్ష ఉన్నది 10 ముఖాల రుద్రాక్ష ఇది. ఈ 10 ముఖాల రుద్రాక్షకి ఏంటంటే 10 గింజలు వెళ్ళాలి పలగొడితే లోపల, అప్పుడే ఇది కరెక్ట్ అన్నమాట. అయితే దీంట్లో గింజలు లేవనుకో, నీళ్ళలో వేసినామంటే పైకి తేలుతుంది, మీదికి తేలుతుంది. ఇది మీదికి తేలిందంటే ఇది డూప్లికేట్ కాదు, మీదికి తేలిందంటే ఇది తాళ్ళు అన్నట్టు. తాళ్ళు అంటే మనం ఒడ్లు తాడపాల్లో పడతాం కదా, ఇట్లా పడుతుంటే గాలికి వడిజనాలు పోమో కిందనే ఆడనే పడతాయి. అవి దాంట్ లోపల బియ్యం లేవనుకో అది దూరం పోయి పడతాయి. అట్లనే ఇది కూడా దీన్ని ఏం చేయాలంటే టెస్టింగ్ వాటర్లో వేయాలి. దీన్ని వాటర్లో వేసినట్టయితే దీని లోపల ఈ గింజలు ఉన్నాయా లేదా అనేది చూపిస్తుంది. వాటర్లో వేస్తే గింజలు లేకుంటే పైకి తేలుతుంది, అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే దీన్ని రెండు కైన్ల మధ్యన ఇట్లా పెట్టామనుకో, ఇట్లా పెట్టి ఇట్లా చూస్తే గిర్ర తిరుగుతుంది. గిర్ర అంటే గిర్ర తిరగదు, నార్త్ ఈస్ట్ చూపిస్తుంది, దాంట్లో పవర్ ఉన్నట్టు. అయితే ఈ 10 ముఖాల రుద్రాక్ష ఏదైతుందో, 11 ముఖాల రుద్రాక్ష ఏదైతుందో ఇది దీన్ని ఏమంటారంటే ఏకాదశ రుద్రాక్ష. ఏక అంటే 1, దశ అంటే 10, 11 ముఖాల రుద్రాక్ష. ఈ 11 ముఖాల రుద్రాక్ష ఏదైతుందో ఇది దీన్ని వచ్చేసి 11 ముఖాల రుద్రాక్షను వచ్చేసి దీనికి అధిష్టాన దేవత ఎవరు ఉంటారంటే 11 ముఖాలకు ఏకాదశి రోజు వాళ్ళు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయాలి. శివరాత్రి నాడు దీనికి రుద్రుడు ఉంటాడు, అధిష్టాన దేవత రుద్రుడు. రుద్రుడు అంటే ఎవరు? శివుడు. ఈయన స్వయంగా శివుడినే మెడకేసుకున్నంత పవర్ ఉంటుంది అన్నమాట ఇది. అయితే ఈ రుద్రాక్షలు ఏంటంటే మెడకున్నప్పుడు అకాల మృత్యువు, అకస్మాత్తుగా చనిపోవడము, హార్ట్ అటాకులు రావడము, చేయకుంటే యాక్సిడెంట్లు అయితే రావడం ఇటువంటివి ఉండవు. అయితే మీరు దీన్ని వేసుకోవాలంటే ఏంటంటే ఈ యొక్క 11 ముఖాల రుద్రాక్షను ఏకాదశముఖి రుద్రాక్ష. అయితే దీన్ని సోమవారం నాడు 6 గంటల నుండి 7 గంటల మధ్యకి వేసుకోవాలి. రుద్రాభిషేకం చేయించి శివరాత్రి వేసుకుంటేనో ఇంకా మంచిది, లేదనుకుంటే ఎప్పుడైనా సరే దీన్ని సోమవారం నాడు ధరించాలి. సోమవారం నాడు ఉదయమే ధరిస్తే మంచిది. అది ఏంటంటే రుద్రాభిషేకం చేయించి శివలింగానికి మంచిగా మెడకేసి చైన్తోటో దానికి దారంతో కట్టి మెడకేసేసి రుద్రాభిషేకం చేసి మెడకేసుకోండి. సన్న రుద్రాక్షలు గొలుసు ఉంటే మాత్రం దాంట్లో కూడా వేసుకోవచ్చు, సన్న రుద్రాక్షలలో కూడా వేసుకోవచ్చు. 100% మీకు దీని ఫలితం వస్తుంది. ధనానికి ఇబ్బంది ఉండదు, రుణ బాధలు పోతాయి. మళ్ళీ వచ్చేసి మీకు ధనాకర్షణ అవుతుంది, చేతబడి నివారణ అవుతుంది. ఎవడన్నా ఏమని చేసినా వానికే ఎదురెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. మీకు ఈ రుద్రాక్షలు కావాలన్నా ఏది కావాలన్నా మీరు నన్ను సంప్రదించండి. పొద్దున్నే 7 నుంచి 9 దాకా ఫోన్లో మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా మాట్లాడతా. నా ఆఫీస్కి రావాలంటే మాత్రం సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను అవైలబుల్ ఉంటా. నా జీవిత తుది శ్వాస వరకు, అంతిమ గడియ వరకు నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న. ఈ సాయి దత్తానందను ఉపయోగించుకోండి. సేవాపూర్వకంగా మీకు ఆర్థిక సమస్య కానీ, పిల్లలు లేని సమస్య కానీ, మళ్ళీ వచ్చేసి విదేశాలకు కూడా ఆగిపోతే కానీ, రుణ బాధలకు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, ఏదైనా సమస్యలకు నా దగ్గరకు వచ్చి పరిష్కారం తీసుకోండి. మీకు ఆ పరిష్కారం ద్వారా, నా పరిష్కారం ద్వారా మీకు నివృత్తి జరగడానికి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నా. జై గురుదత్తం.